హలో అండి, అందరికీ నమస్తే. మేము శ్రీశైలం వెళ్ళే తోవలో ఉన్నటువంటి అచ్చంపేటలో ఉన్నటువంటి ఉమామహేశ్వర ఆలయంకి వచ్చాము. చూడండి, కొండల మించే వ్యూ తీస్తున్నాను. ఎంత బాగుందో ఆలయం. మేము ఆలయంకి వెళ్తున్నాం. చూడండి, చూసారా? ఇది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఉన్నటువంటి ఉమామహేశ్వర ఆలయం. హనుమాన్ దేవాలయం ఉంది. హనుమాన్ దేవాలయం దగ్గర హనుమాన్ మాల వేసుకునే స్వాములు బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ చూసారా, మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండాలి మంకీస్ దగ్గర. చూసారండి, రోడ్డు అంతా కొండ, ఘాటి రోడ్డు భలే ఉంది. కాకపోతే టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి, రోడ్డు చిన్నగా ఉంది. ఈ దేవాదాయ శాఖకు వచ్చి రోడ్డు వెడల్పు చేస్తే బాగున్నాను, ప్రయాణికులకి సౌకర్యంగా ఉంటుంది. టర్నింగ్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. భక్తులు బాగా అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇది కార్తీక మాసం కావడం వల్ల రోడ్లు మాత్రం దేవాదాయ శాఖ బాగు చేసి భక్తులకి అనుకూలంగా చేస్తే బాగుంటుంది. రోడ్లు చూసారా, ఎంత కర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. చిన్న రోడ్లు అండి, రోడ్లు కూడా నీట్ గా లేవు. దయవుంచి దేవాదాయ శాఖ వాళ్ళు కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. రోడ్స్ భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. కొండ వ్యూ ఎంత బాగుందో. ఏమండి, మన గుడి చూడడానికి ముస్లిమ్స్ కూడా వచ్చారు. హాయ్. చూసారండి, కార్తీక మాసం చివరి రోజు వల్ల బళ్ళు పెట్టుకుందికి పార్కింగ్ కూడా అక్కడ లేక మొత్తం తోవంతా చూసారా, సగం తోవలోనే అన్ని వెహికల్స్ అన్ని ఆపేశారు. చూసారా, కొండల తాలూకా ప్రకృతి అందము. ఈ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల అందరినీ ఆపేశారు. సగం తోవగా భక్తులు అందరం ఇలా నడుచుకొని వెళ్తున్నాము. ఈ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల అందరినీ ఆపేశారు. సగం తోవగా భక్తులు అందరం ఇలా నడుచుకొని వెళ్తున్నాము. ఇటు దగ్గరికి కొండల్లో ప్రకృతి ఎంత అందంగా ఉందో. కొండల మధ్యలో ఉమామహేశ్వరం అందరూ చూడాల్సిన మంచి పుణ్యక్షేత్రం అండి. ఆసుపత్రులు చూసారా ఎక్కడికెక్కడ ఎన్ని ఉన్నాయో. దేవాలయం నిండా కోతులు ఎక్కువగా ఉన్నాయండి. కొంచెం ప్రయాణికులు భక్తులు జాగ్రత్తగా వాటిని చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఉమామహేశ్వర ఆలయం వరకు వచ్చేసాము. కార్తీక మాసం చివరి రోజు వల్ల భక్తులు మధ్య కిటకిటలు ఆడుతా ఉన్నారు. మేము ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం అవి కూడా పెట్టి స్వామివారిని దర్శనం చేసుకుంటాం. కుంకుమ ఇస్తారు. ఉమామహేశ్వర ఆలయం చూసి వచ్చామండి. లోపల మనకి అందరికి వీడియో తీయనివ్వరు. ఇప్పుడు ఏదేమో వీరభద్రస్వామి ఆలయము, తర్వాత ఇంకా పాపనాశనం అవన్నీ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. చూసారండి, అసలు ఉమామహేశ్వర ఆలయంలో మొత్తం 5 ఉన్నాయి లోపల విగ్రహాలు. మధ్యలో శివయ్య, అటుపక్క ఒక పక్క ఎడమ చేతి వైపేమో ఉమాదేవి, కుడి చేతి వైపేమో భద్రకాళి అమ్మవారు, ఇంకొక వైపేమో వినాయకుడు స్టార్టింగ్, తర్వాత అయ్యప్ప స్వామి. అన్ని విగ్రహాలు లోపల ఉన్నాయి. బయటకు రాగానే వీరభద్రస్వామి. కొండలు చూడండి, మొత్తం నల్లమల అడవుల్లో కొండల మధ్యలో ప్రకృతి రమణీయత మధ్య శివాలయము ఎంత మనోహరంగా ఉందో. ఈ పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరు దర్శించాల్సింది. ఇది కాకతీయుల కాలం నాడే ఈ దేవాలయాన్ని కట్టారంట. ఇక్కడ ప్రతాపరుద్రుడు రాజు అయినటువంటి చిన్న ఇది కూడా కోట కూడా ఉండేదటండి. డైరెక్ట్ గా కోటలోంచే ప్రతాపరుద్రుల వారు రోజు వచ్చి ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి రోజు పూజలు చేసేవారటండి. చూసారా, ప్రకృతి కొండ కోనల్లో ఎంత అందమైనటువంటి ప్రదేశము. ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉందండి. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంది. అదే విధంగా ఉమాసదనం అని ఉంది. చూసారా, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి నైట్ ఉండాలన్నా కూడా యాత్రికులు వచ్చే విధంగా ఇక్కడ ఉమాసదనం అని చెప్పేసి రూములు కూడా ఉన్నాయి, ఉండొచ్చండి. ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ పాపనాశనం అని తీర్థం ఉందట, చూద్దాం. ఇక్కడ అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు కాబట్టి అయ్యప్ప మాల వేసుకునే భక్తులు కూడా చాలా మంది మాలధారణ వాళ్ళు వస్తా ఉన్నారండి. గుడి మాత్రం చాలా అందమైన రమణీయమైన ప్రదేశం అండి. జలధారలు చూసారా, కొండల మించి ఎలా పడుతున్నాయో జలధారలు. చూసారు కదండి,
ఇక్కడ కొండల మీద నుంచి నీరు ఎంత బాగా పడుతుందో, ఎవరో ఒక భక్తుడు వచ్చి ఆ వాటర్ పడుతుంది దగ్గర చిన్న శివలింగం పెట్టాడండి. ఆ శివలింగంకి చూసారా నీళ్లు పడేలాగా. అక్కడ మా మేనగోళ్ళేమో పూజ చేస్తుంది. ఇక్కడేమో నాగదోషం అయి పోగొట్టేటట్టు పిల్లలు పుట్టడానికి సంతానానికి నాగులున్నాయి. ఈ నాగుల దగ్గర మనం పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయట, దరిద్రబాధ పోయి. ఈ కోతులు మీకు చెప్పాను కదా విపరీతంగా ఉన్నాయి. మా మేనగోళ్ళు, మా వారు, అక్కడ మా తమ్ముడు అందరం కలిసి వెళ్ళాము. చూసారా కొండ కోనల్లో ఎంత అందమైన ప్రదేశం అంటే ఒకసారి వెళ్ళామంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంది. భక్తులైతే ఆ రోజు అమావాస్య లాస్ట్ రోజు చాలామంది, వర్షం కూడా పడుతుందండి, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. వర్షం పడుతుంటే కూడా చాలామంది యాత్రికులు బాగా వచ్చారు. ఖాళీ లేదు, రోడ్లన్నీ చాలా రష్ ఉన్నాయి, అంత జనాలు వచ్చారు. చాలా బాగుందండి, చాలా అందమైన ప్రదేశం. ఇది చూసారు, ఇక్కడ ఒక గృహ ఉంది. ఆ గృహలోంచేమో డైరెక్ట్గా ఆ రోజులలో శ్రీశైలం వెళ్ళిపోయేవారంట. ఋషులు మునులు తపస్సు చేసుకునేవారు కదా ఆ రోజులలో. ఈ గృహలోంచే డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళి, అక్కడ చెరిగిపోయింది, శ్రీశైలం వెళ్ళే దారి అని ఉంటుంది అక్కడ పైన. ఇక్కడి నుంచి శ్రీశైలం ఒక 80 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి. ఈ గృహలోంచి డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళిపోయేవాళ్ళంట ఆ రోజులలో. లోపలికి వెళ్ళలేము, కొంచెం పూడుకుపోయింది, వాడుకుపోయింది కదా, పూడుకుపోయింది. ఇక్కడ ఏంటంటే ఇల్లులు కట్టాలి అనే మొక్కులు మొక్కుకునే వాళ్ళు రాళ్ల మీద ఒక్కొక్క రాయి అట్లా దొంతులు పెడుతున్నారు. మా ఇంట్లో రెంట్కున్న అబ్బాయి చెప్పాను నేను, నువ్వు కూడా మంచిగా రాళ్ళ దొంతు పెట్టిరా, మీ త్వరలో ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి పెట్టాను. ఇక్కడ పైకి వెళ్తున్న కొద్దీ పాపనాశనం అది ఉందండి. మనం ముందే చెప్పాం కదా, ఇది శ్రీశైలంకి ఉత్తర ద్వారం అంటారు, ఉమామహేశ్వరాన్ని. ఇక్కడ పైనుంచి వాటర్ ఎప్పుడూ వస్తూ ఉంటుందండి. ఆ వాటర్ తీసి అక్కడ ఒక శివలింగం ఉంది, పైన పాపనాశనం దగ్గర శివలింగం ఉంది. ఇక్కడ చిన్న గుంత ఉంది చూసారా చిన్నగా, దాంట్లో ఎప్పుడు కూడా నీరు అలాగ ఊరుతూనే ఉంటుంది. ఆ నీరు తీసుకెళ్ళి అక్కడ చిన్న శివలింగం ఉంది, దాని మీద అభిషేకం చేస్తామండి. చూసారు కదా వాటరు అలాగే ఊరుతూనే ఉంటుంది, 365 రోజులు 24 గంటలు నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ నీరుతోటి అక్కడ ఉన్న శివలింగం మీద అభిషేకం చేసి అది మనం నెత్తి మీద జల్లుకొని ఆ నీళ్లు తాగినట్లయితే సర్వరోగాలు హరింపజేస్తాయంటండి. ప్రతి ఒక్కరు వచ్చి ఆ వాటర్తో అభిషేకం చేసి ఇట్లా నీళ్లు తాగుతున్నారు. ఇంకా మా మేనగోళ్ళు అది కూడా అభిషేకం చేస్తుంది. చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు భక్తులైతే వర్షం అలా చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. మేము మార్నింగ్ వెళ్ళలేమేమో అనుకున్నాం, కానీ మనకి దర్శన భాగ్యం ఉంది కాబట్టి అప్పటికప్పుడు అనుకొని బయలుదేరిపోయాము మేము. అది చాలా బాగుందండి. టెంపుల్ అయితే చూడాల్సిన టెంపుల్, అందరం చూడాల్సింది. ఇక్కడ పెద్ద రావి చెట్టు, మర్రి చెట్టు ఉన్నాయి. భక్తులు వాళ్ళ కోరికలకి ఇట్లా ముడుపులు కట్టి వాళ్ళ తాలూకా కోరికలు నెరవేర్చుకుంటారండి. చాలా పెద్ద వృక్షాలు ఓడలతో ఉన్నాయి, అన్నీ కొండకు ఆనుకొని ఉన్నాయి. ఒక పక్కంతా లోయ, ఒక పక్కంతా కొండకి ఆ గృహల్లో అట్లా వెలిసాడు దేవుడు. చాలా బాగుందండి ఉమామహేశ్వర ఆలయం. చూసారా, ఇది గౌరీధార అంట. ఇక్కడ కూడా గౌరీధార అలా నీళ్లు పడుతుంటాయి ఎప్పుడున్నూ. ప్రకృతి రమణీయత మధ్య చూడాల్సింది. ఇది యోగలింగం అని మొత్తం ఇది రాసేశారు కాబట్టి తెలియట్లేదండి. దీనికి బ్రహ్మసూత్రం ఉందండి. ఈ బ్రహ్మసూత్ర శివలింగానికి వెళ్ళటం కూడా మన అదృష్టం ఉంటేనే మనం వెళ్తామట, బ్రహ్మసూత్ర శివలింగాల దగ్గరికి. చూసారా శివలింగం చాలా బాగుంది, యోగలింగం అని. ఇక అయిపోయిందండి, లాస్ట్ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాము. ఈ వీడియో మొత్తం మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో చూడండి, ఈ టెంపుల్ని దర్శించుకోండి. వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి.